ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. యెషయా గ్రంథం 44వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 44 ఇప్పటి వరకు 20 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. 21వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. మరి అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, జీవం గల దేవుడైన యెహోవాకు జీవం లేని విగ్రహాలకు ఉన్న వ్యత్యాసం ఏంటో మనం తెలుసుకుంటున్నాం. 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చూస్తే ఇశ్రాయేలీల ఎడల దేవుని ప్రేమను మనం చూస్తాం. ఇశ్రాయేలీల ఎడల దేవుని ప్రేమ. ఒకసారి 21, 22, 23 వచనాలు చదువుదాం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకును. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొను. యెహోవా ఆ కార్యం సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటం చేయుడి. పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదం చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తను తాను మహిమోన్నతునిగా కనపరుచుకును. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుతో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు, ఇశ్రాయేలు జ్ఞాపకము చేసుకును అంటున్నాడు. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను మరిచిపోజాలను. నీ అతిక్రమములు మబ్బు తొలగినట్లుగా, నీ అతిక్రమములు విడిపోనట్లుగా, మంచు ఎలాగైతే విడిపోద్దో అలాగా, మబ్బు ఎలాగైతే తొలగిపోద్దో అలాగా మీ అతిక్రమములు, మీ పాపములు తుడిచేసి మిమ్మల్ని విమోచించాను, నా యొద్దకు మళ్ళుకొనుము అంటున్నాడు. దేవుడే ఆ కార్యాన్ని సమాప్తి చేశాడు. ఇక్కడ యాకోబు, ఇశ్రాయేలుతో వీటిని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే వీరు దేవుని కార్యాలని మరిచిపోయారు. దేవుని కార్యాలని మరిచిపోయారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను మరిచిపోజాలను. కాబట్టి దేవుని కార్యాలు మనం మరిచిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకారుడు 106వ కీర్తనలో ఇశ్రాయేలు యొక్క విధానాన్ని గురించి, ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రలో వారి యొక్క చర్యలను గురించి మాట్లాడుతూ 13వ వచనంలో అంటారు, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయారు, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయారు. ఇశ్రాయేలీలు దేవుని కార్యాలు మరిచిపోయారు. ఇప్పుడు ఎర్ర సముద్రం పాయలైంది, వాళ్ళు వెలుపలకు వచ్చారు, శత్రువులు నశించిపోయారు. అక్కడ వాళ్ళు ఒక కీర్తన పాడారు, ఆయన కీర్తిని గానం చేశారు. అయితే తర్వాత వెంటనే మర్చిపోయారు ఆయన కార్యాలు. 32వ వచనం, 22వ వచనాన్ని మనం చూస్తే, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలు చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు. తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. ఒక దూడను చేసుకుని మా దేవుడు నీవే అని దాన్ని పూజించారు. అయితే ప్రభు మనల్ని మర్చిపోజాడు. తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డను మర్చిపోద్దా? వారైనా మర్చిపోవచ్చు, కానీ నేను మరువను అన్నాడు.
49వ అధ్యాయం యెషయా గ్రంథం 15-16 వచనాలు చూస్తే, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నుండి. కాబట్టి ప్రభు ఎప్పుడు మనల్ని మరిచిపోజారు, తన బిడ్డలను ఆయన మరువడు. ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేలుల గురించి సంబోధన చేస్తూ రాయబడిన మాట. ఎఫ్రాయిం అంటే ఒక గోత్రం. ఒక గోత్రమే కాదు, ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి 10 గోత్రాల వారిని ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ ఎఫ్రాయిం అని ఉపయోగించారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విడవకూడదు. అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది, తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము తన దేవునికి విరోధంగా, అంటే ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా మాట్లాడుతున్న, తిరుగుబాటు చేసిన ప్రభు మాత్రం వాళ్ళని ప్రేమిస్తూనే ఉన్నాడు. వారిని గూర్చిన జ్ఞాపకం ఆయన విడవట్లేదట, ఆయన మర్చిపోకుండా ఉన్నాడు, మర్చిపోజాలకున్నాడు. ఇంకా అంటారు మన భాగంలో 22వ వచనంలో మనం చూస్తే, మంచు విడిపోనట్లుగా నేను అతిక్రమాలను, మబ్బు తొలగినట్లుగా నీ పాపాలను తుడిచివేసి ఉన్నాను, నేను విమోచించి ఉన్నాను. పాపములు తుడిచివేశాడు. అతిక్రమములు తుడిచివేశాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేశారు అనేక మార్లు. అయినా సరే దేవుడు వారి అతిక్రమాలను, వారి యొక్క పాపాన్ని తుడిచివేశాడు, వారిని విమోచించాడు. నా వైపు మళ్ళుకోవాలి అని ప్రభు కోరుతా ఉన్నాడు. ఇంకా 23వ వచనంలో మనం చూస్తే, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. మన విమోచన కార్యాన్ని క్రీస్తు వారు సిలువలో సమాప్తి చేశాడు. మన విమోచన కార్యాన్ని, మన పాప క్షమాపణ కార్యాన్ని. కాబట్టి పాపి మళ్ళుకొని ప్రభు వైపు తిరిగి పాప క్షమాపణ పొందితే ఆయనకు సంతోషం. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా భూలోకంలో ఉన్నటువంటి వారందరికీ సంతోషం. ఆయన నామమునకు మహిమ, ఇశ్రాయేళ్ల మధ్య దేవునికి మహిమ. ఈనాడు క్రీస్తునందు దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నారు. తన కృపా మహిమకు కీర్తి కలగాలని. కాబట్టి క్రీస్తు మూలంగా సంఘములో దేవునికి మహిమ కలగాలని, క్రీస్తు యొక్క 2వ రాకడలో పరిశుద్ధుల మధ్య ఆయనకు మహిమ రావాలని ఆయన కార్యాన్ని సమాప్తి చేసి ఉన్నాడు. అందుకే ఆకాశములారా ఉత్సాహధ్వని చేయండి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటం చేయండి, పర్వతాలారా అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదం చేయండి. ఆయన విమోచించేవాడు. ఇశ్రాయేలులో తను తాను మహిమోన్నతునిగా కనపరుచుకున్నాడు. మన పాపములు తీసివేయగల, క్షమించగల, మనల్ని పరలోకానికి చేర్చగలిగిన దేవుడు ఇంకెవరు లేరు. ఆయన మాత్రమే మనల్ని రక్షించి విడిపించి విమోచించగలిగిన సమర్థుడైన దేవుడు. ఇంకా 24వ వచనం నుంచి మనం చూస్తే ఆఖరి వరకు మనం చూస్తే, దేవుడు ఏమై ఉన్నాడో, ఏమి చేశాడో, ఏమి చేయబోతున్నాడో వివరించాడు. ఏమై ఉన్నాడో, ఏమి చేశాడో, ఏమి చేయబోతున్నాడో వాటిని గూర్చి వివరిస్తూ నేనే అనే మాటను పదే ఆయన వినియోగించారు.
24వ వచనం మనం చూస్తే, గర్భం నుండి నిన్ను నిర్మించిన విమోచకుడనకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, యెహోవానకు నేనే సమస్తము జరిగించువాడు, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచినవాడు, నేనే భూమిని పరిచినవాడు, నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థం చేయవాడును, సోదిగంటను వెర్రివాడుగాను జ్ఞానులను వెనుక త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడును నేనే నా సేవకుని మాట రూఢిపరిచేవాడను, నా దూతల ఆలోచన నెరవేర్చేవాడను. యెరూషలేము నివాస స్థలమగును యోధా నగరును గూర్చి అవి కట్టబడినని నేను ఆజ్ఞ ఇచ్చిన్నాను, దాని పాడైన స్థలమును బాగు చేయవాడను నేనే నీ నదులను ఎండ చేసి ఉన్నాను, ఎండిపోమ్మని ప్రవాహ జలములతో నేనే చెప్పుచున్నాను. కోరెషుతో నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చేవాడని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు, నీవు దేవాలయమునకు పునాది వేయబడిన నీవు నేను చెప్పుచున్నాను. ఇక్కడ నేనే అనేటువంటి మాట ఆయన తప్ప ఇంకెవరూ లేరు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. నేనే అంటే ఆయన తప్ప ఆయనకు మించిన వారు లేరు. ఇక్కడ నిర్మాణకుడు, సమస్త సృష్టికి మూలము క్రీస్తే. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవానకు నేనే సమస్తము జరిగించువాడను. ఆకాశమును భూమిని, ఆకాశాన్ని విశాలపరిచాను, భూమిని పరిచాను. అంటే సృష్టికర్త ఆయన, సమస్తానికి సృష్టికర్త, సమస్తమును సృష్టించినవాడు, సమస్తమును కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రపంచములు ఆయన మూలంగా నిర్మించబడ్డాయి. యుగములు ఆకాశమందు ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి, దృశ్యమైన అదృశ్యమైన ఆయన ద్వారా ఆయన్ని బట్టి సృజించబడ్డాయి. తల్లి గర్భములో నిర్మించిన వాడను నేనే అంటారు. కాబట్టి ఆయనే సమస్తానికి సృష్టికర్త. నిన్ను నన్ను సృష్టించినవాడు, నీకు నాకు కావలసిన సమస్తాన్ని సృష్టించినవాడు, మనల్ని క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేసినవాడు. ఆదాము ద్వారా పతనమై పాపులమై దేవునికి దూరమై ఉండగా మరలా క్రీస్తులో మనల్ని నూతన సృష్టిగా చేసినవాడు ఆయన. ఇంకా రెండవదిగా మనం చూస్తే విద్యను అవిద్యగా చేసేవాడు అంట. 25వ వచనంలో, నేనే ప్రగల్భుల ప్రవచనాలు వ్యర్థం చేయవాడను, సోదెకాండ్రను వెర్రివాడుగా చేయవాడను, జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయవాడను నేనే. లోకంలో ప్రగల్భాలు పలికేవారు ఉన్నారు, సోది చెప్పేవారు ఉన్నారు, లోకంలో మేము జ్ఞానులమని విర్రవీగేవారు ఉన్నారు. వారిని వెర్రివారుగా చేసి వెక్కిరించి వెనుకకు పంపుతాను అంటున్నాడు. కాబట్టి దైవ జ్ఞానం ముందు లోక జ్ఞానం పనికిరాదు. ఐగుప్తు దేశంలో మోషే ఎదుట శకునగాండ్రు కూడా కొన్ని చేశారు కార్యాలు, కానీ ఏమయ్యారు? చివరికి మోషే ఎదుట నిలవలేకపోయారు. బబులోను దేశంలో దానియేలు ఎదుట జ్ఞానులు ఏమయ్యారు? జ్ఞానులు నిలవలేకపోయారు. కాబట్టి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూస్తే 1వ అధ్యాయం 20వ వచనం నుంచి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమైను, ఈ లోకపు తర్కవాది ఏమైను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకం తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమైన. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయుడని క్రీస్తుని ప్రకటించున్నాం. ఆయన యూదులకు ఆటంకంగా అన్యజనులకు వెరితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలదు. దేవుని బలహీనత
మనుష్యుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారిని అనేకులు పిలువబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెళుతాను. దేవుని జ్ఞానం ముందు ఈ లోక జ్ఞానం పనికిరాదు. అందుకే విద్యను అవిద్యగా చేసేవాడు. జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని వెనుకకు త్రిప్పేవాడు. సోదెగాండ్రను వెర్రివారుగా చేసేవాడు. ప్రగల్భాల పలుకు వారి యొక్క ప్రగల్భాలని, ప్రవచనాలని వ్యర్థం చేసేవాడు. ఇంకా 26వ వచనంలో మనం చూస్తే, నా సేవకుని మాటలు రూఢిపరచువాడను నేనే అంటున్నాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన మాటలు, యెషయా ప్రవక్త ద్వారా చెప్పించిన మాటలు నెరవేర్చువాడను నేనే అంటున్నాడు. దేవుని మాటలు తప్పక నెరవేరుతాయి. మరి ప్రవక్తలు పలికిన ప్రవచనాలు నెరవేరలేదా? ప్రవక్తలు ఎంతోమంది ప్రవచించారు. ఆ ప్రవక్తల మాటలన్నీ కూడా నెరవేరాయి. క్రొత్త నిబంధనలు మనం పదే పదే చూస్తాం. అని ప్రవక్త పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. ప్రవక్త పలికిన మాట నెరవేరునట్లు అనే మాట పదే పదే మనం చూస్తాం క్రొత్త నిబంధనలు. క్రీస్తును గూర్చిన పలకబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా, నిజమైన ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తుని గూర్చి నెరవేరాయి. ప్రతి మాట నెరవేరింది. దేవుని ప్రతి మాట నెరవేరి తీరాలి. కారణం ఏంటంటే అది లేఖనం. అవి దేవుని ఊపిరి, దేవుని మాట. అంతేగాని మనుషుల యొక్క ఇచ్చ వలన కలిగింది కాదు, దైవావేశం వల్ల కలిగింది. కాబట్టి దేవుడు రాయించాడు దేవుని మాటలు అవి. నిజమైన ప్రవక్తలు పలికిన ప్రతి ప్రవచనం, లేఖనం తప్పక నెరవేరింది, అక్షరాల నెరవేరింది. బబులోను గూర్చి చెప్పాడు, యెరూషలేమును గూర్చి చెప్పాడు. అవి ఖచ్చితంగా నెరవేరాయి. కాబట్టి దేవుడు తన సేవకుని మాటలు రూఢిపరచువాడు, తన దూతల ఆలోచనను నెరవేర్చేవాడు. యెరూషలేము నివాస స్థలం అవుతుంది అన్నాడు. యోధా నగరం గూర్చి అవి మరలా కట్టబడతాయి అన్నాడు. పాడైన స్థలాలను గూర్చి బాగు చేయవాడను నేనే అన్నాడు. నదులను ఎండజేసేవాడిని, ఎండిపోమ్మని ప్రవాహ జలములతో నేనే చెప్పేవాడిని అంటాడు. కాబట్టి యెరూషలేమును కట్టువాడు ఆయనే. యెరూషలేము పాడైపోగా కట్టబడనని ఎవరు అనుకున్నారు? కానీ ప్రభు అంటాడు నేనే కట్టువాడును. అలాగే కట్టించాడు. ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో ఆయన తిరిగి ఇశ్రాయేల్ దేశాన్ని పునరుద్ధరించాడు. క్రీస్తు శకం 70లో సమూలంగా నాశనం చేయబడింది ఇజ్రాయెల్ దేశం. కానీ 1948లో ఆయన మళ్ళీ తిరిగి కట్టాడు. రాబోయే దినాల్లో 7 ఏళ్ల శ్రమల కాలంలో నాశనమై తిరిగి 1000 ఏళ్ల పరిపాలనకు ముందు యెరూషలేము కట్టబడుతుంది. కాబట్టి కట్టేవాడు ఆయన. కోరెషు పుట్టకముందే కోరెషును పిలిచిన వాడును నేనే అంటున్నాడు 28వ వచనంలో. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చివాడా అని చెప్పువాడను నేనే. కోరెషు పుట్టకముందే కోరెషును గూర్చి మాట్లాడినటువంటి మాటలు. మరి కోరెషు పారసీక రాజు, చెరలోకి వెళ్ళిపోయినటువంటి యూదుల్ని తిరిగి యెరూషలేముకు పంపించినవాడు. అదే దేవుని చిత్తం, దాన్ని నెరవేర్చినవాడు. అన్య రాజే దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే మరి దేవుని పిల్లలు ఆయన చిత్తాన్ని నెరవేర్చొద్దా? ఒక అన్య రాజే దేవుని చిత్తాన్ని నెరవేర్చాడంటే మరి ఉత్తమమైనది, అనుకూలమైనది అనేటువంటి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాల వద్దా?
ఆయన చిత్తమేంటో ఎరిగి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. కోరేషుతో అంటున్నాడు, నా మంద కాపరి అంటున్నాడు. నా మంద కాపరి. కోరేషులో ప్రభువైన యేసుక్రీస్తు ఛాయ ఉంది. మరి నిజమైనటువంటి మంద కాపరి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. మరి అందుకే ఆయనే అన్నారు, ఏమని? నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాను. నేను గొర్రెలకు జీవాన్ని ఇస్తాను, సమృద్ధిగా ఇస్తాను అన్నాడు. సమృద్ధిగా ఇస్తాను అన్నాడు. కాబట్టి ఆయనే నిజమైన మంద కాపరి. ఇవి ఈ అధ్యాయమైనటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.